బాగుంది, ఎక్సలెంట్, చాలా బాగుంది. డైరెక్షన్ కూడా బాగుంది. రామ్ చరణ్ గారు లివ్డ్ ఇట్ సో పర్ఫెక్ట్లీ. ఆయన యాక్టింగ్, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఎంత బాగుందంటే, ఆయన సినిమాలన్న ఒక ఎత్తు, ఇప్పుడున్న సినిమా ఒక ఎత్తు. చాలా ఫ్రెష్గా, చాలా ఎనర్జెటిక్గా కనిపించారు. ఆయన మైండ్ అండ్ హార్ట్లో ఏం పెట్టుకోకుండా హాయిగా తీశారు సినిమా జనాల కోసం తీసి జనాలకే వదిలేశారు సినిమాని అన్నట్టు తీశారు. ఆ రిజల్ట్ కూడా దక్కింది ఆయనకి. హెలికాప్టర్స్ ఆల్మోస్ట్ 3-4 వాడారు. అసలు ప్రతి షాట్ కూడా క్రేజీ అంటే క్రేజీ ఉండే. అసలు ఆ డిఓపి టూ గుడ్ డిఓపి. అక్కడ తమన్ గారి బీజిఎం, సౌండ్ మిక్సింగ్, ఎడిటింగ్, ఏ విషయంలో ఎక్కడ తగ్గలేదన్న ప్రతిదీ చాలా ప్రికాషియస్గా, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అన్నట్టు తీశారు సినిమా. అంజలి గారి యాక్టింగ్ కూడా, అంజలి గారి గురించి చెప్పడం మర్చిపోకూడదు. అంజలి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆమెకి రామ్ చరణ్కి మధ్య ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పండాయి. ఎవ్రీబడి లెఫ్ట్ ఇట్. సినిమా అయితే నేను మాత్రం బ్లాక్ బస్టర్, సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్తా. రామ్ చరణ్ కూడా ప్రాణం పెట్టేశాడు భయ్య రియల్లీ, అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి. కాదు, అప్పన్న క్యారెక్టర్ చూస్తే పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తున్నారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి గారు కూడా ఆయన మాటల్లో కానీ ప్రాణం పెట్టేశారు అంతే రామ్ చరణ్ చెప్పాలంటే. అండ్ వెరీ గుడ్ ఫిలిం, చాలా బాగా ఎక్స్పీరియన్స్, ఒక కమర్షియల్ ఫిలిం ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ శంకర్ ఒక మార్క్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా మీరు గేమ్ చేంజర్ చూడాలి. నేషనల్ అవార్డు కొట్టే అవకాశాలు ఉన్నాయా? అప్పన్న క్యారెక్టర్ కి నేషనల్ అవార్డు ఇవ్వచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే జీవించేశాడు భయ్య. చాలా బాగుంది చెప్తున్నాను కదా, ఎవ్రీ విజువలైజేషన్ అనేది చాలా బాగుంది సినిమా. రంగస్థలంలో నేషనల్ అవార్డు వచ్చేది ఉండే, రాకపోయింది. ఇప్పుడైతే పక్కా వస్తుంది. అప్పన్న అనేది చరిత్రలో నిలుస్తాడు. సాంగ్స్ అనేది విజువలైజేషన్ వావ్, ఎక్సలెంట్. శంకర్ మార్క్ అనేది పక్కా కనిపిస్తుంది మూవీలో. స్టోరీ అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అంజలి ఎమోషన్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తాయి, ఎమోషనల్గా టచ్ అవుతుంది, హిట్ అయిపోతుంది. మీకు ఒక సివిల్ సర్వెంట్ మీద సూపర్ రెస్పెక్ట్ పెడుతుంది సినిమా చూస్తే. ఓకే, సొసైటీలో పడే సివిల్ సర్వెంట్ ఎంత బెస్ట్ చేయగలుగుతారు, అన్కరప్టెడ్ సివిల్ సర్వెంట్ ఎన్ని చేయగలుగుతారు ఈ సినిమా చూస్తే అంత మంచిగా అనిపిస్తుంది మీకు. ఓకే, యంగ్స్టర్స్కి అయితే ఈ సినిమా చాలా చాలా కనెక్ట్ అవుతారు. స్పెషల్లీ సివిల్ సర్వెంట్స్ చేయాలనుకున్న వాళ్ళు ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనేది ఈ సినిమా అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇది ఒక సంక్రాంతి పండుగ ముందే మెగా ఫ్యాన్స్కి ఒక పెద్ద పండుగ అనుకోవచ్చు. ఇది ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, ఒక మన మెగాస్టార్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ముందుగా ఫస్ట్ పండుగ గేమ్ చేంజర్. అంటే సినిమాలో చూసుకుంటే ఒక డిఫరెంట్గా తీసిన శంకర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. చాలా మందికి ఏంటంటే స్టోరీస్ చూస్తుంటే ఒక డిఫరెంట్గా తీసుకొచ్చింది స్టోరీ శంకర్ గారు. అంటే ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా ఫైట్స్ కానీ, ఒక డ్యాన్స్ కానీ చాలా అంటే చాలా బాగా చేసిండు. తండ్రి క్యారెక్టర్ చేస్తాడు, ఆ క్యారెక్టర్లో కూడా మన రామ్ చరణ్ గారు ఒక తండ్రి క్యారెక్టర్ చేసినా కూడా అలా మాత్రం చాలా బాగా చేసిండు. అంటే ఏ వాళ్ళు చూసినా సునీల్ గారు యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు యాక్టింగ్ బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక బ్లాక్ బస్టర్ మూవీ, ఒక సంక్రాంతి ముందుగానే బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ మూవీ అయితే సూపర్ హిట్ అని ఇచ్చి పడేసిండు. రామ్ చరణ్ యాక్టింగ్ వరకు వేరే లెవెల్ అన్న. పాటలు కానీ, హీరోయిన్ కానీ, మనకు విలన్ గారు నట రాక్షస్ ఎస్జెస్ సూర్య గారి యాక్టింగ్ కానీ, ఫస్ట్ ఆఫ్ రామ్ చరణ్ యాక్టింగ్ మూవీలో చాలా బాగుంది అన్న. నట విస్ఫోరణ చూపించారు. మూవీ అయితే చాలా చాలా బాగుంది. పాటలు కానీ, మనకు ఫైట్లు కానీ, పన్నెప్పటి నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ సీన్ మనకు గూస్ బంప్స్ వస్తాయి. శంకర్ సార్ డైరెక్టర్ చాలా బాగుంది. జై రామ్ చరణ్. ఇది ఒక టిపికల్ పొలిటికల్ ఎంటర్టైనర్, సంక్రాంతికి వచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్. సంక్రాంతికి వచ్చేటప్పుడు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రావచ్చు. ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, యూత్ ఆడియన్స్ కానీ, టిపికల్ టీఎఫ్ఐ లవర్స్ని కానీ సినిమా సాటిస్ఫై చేస్తుంది. 100% నో డౌట్. సింపుల్ పొలిటికల్ డ్రామా అండ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. మంచి మ్యాన్లీ లుక్ తోటి ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చాలా అంటే చాలా బాగున్నాడు. అండ్ ఎస్పెషల్లీ రామ్ చరణ్ తర్వాత మాట్లాడుకున్న క్యారెక్టర్ లెవెల్ ఉన్నాయంటే ఎస్జే సూర్యన్, అంజలి గారు వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ పీక్స్ చేశారు. మూవీ అయితే నిజంగా బాగుంది. ఫాదర్ రామ్ చరణ్ చేసిన రోల్, అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. శంకర్ గారి మార్కు, రామ్ చరణ్ గారి, ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్సెస్, శ్రీకాంత్ గారి మెచ్యూర్డ్ యాక్టింగ్, తమన్ బీజిఎం అన్ని బాగానే వర్కౌట్ అయింది. హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సంక్రాంతికి ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఫిక్స్. సినిమా అయితే నాకు చాలా బాగుంది బ్రో. అతడికి 4 క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు నట విశ్వరూపం చూపించారనమాట. నేషనల్ అవార్డే కాదు, ఆస్కార్ అవార్డు రావాలన్నా కానీ అప్పన్న పాత్రకి రావాలి బ్రో. అంత న్యాచురల్గా చేశారు. అసలు ఎక్కడ అసలు యాక్టింగ్ చేస్తున్నట్టే కనిపించలేదు. అలాగే ఎస్జే సూర్య గారు ఆయన క్యారెక్టర్ అవుతే అసలుకి మెంటల్ వచ్చేస్తుంది అనమాట. వాయిస్తోనే చంపేస్తాడు. అది ఇంకా చాలా చాలా బెటర్గా ఉంది బ్రో. అన్ప్రెడిక్టబుల్ డైలాగ్ అనేది కానీ, అంజలి పాత్ర కానీ, అలాగే బ్రహ్మానందం 1 మినిట్ ఉంటాడు. 1 మినిట్ ఉన్నా కానీ కామెడీ వేరే లెవెల్లో తీసుకొని పోయాడు బ్రో. సినిమా అయితే నాకైతే నచ్చింది బ్రో. నేనేమనుకుంటున్నా అంటే సంక్రాంతి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని అనుకుంటున్నాను. జై గేమ్ చేంజర్.